సార్ అటువంటప్పుడు న్యాచురల్ ప్రాసెస్లో దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? డీజనరేటివ్ అనేది మనకు ఆర్థరైటిస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆర్థ్రై అంటే జాయింట్ అండి, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం. మా టర్మినాలజీ ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే అది ఒక రియాక్షనరీ వాపుతో ఎర్రదనంతో నొప్పి కూడిన దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో వాపు, నొప్పి, ఎర్రదనం ఈ 3 కారణాల వలన మనం ఒక సైన్ అండ్ సిమ్టమ్ మనకు కనబడుతుంది. సో ముఖ్యంగా నొప్పి అన్నది మనము ఒక బేసిక్ క్యారెక్టర్గా, అంటే నొప్పి కానీ, ఫీవర్ కానీ, వాపు కానీ, లేకపోతే రెడ్నెస్ కానీ, వీటిని మనం సైన్స్గా పరిగణలోకి తీసుకున్నప్పుడు వాటి నుండి మనం అది కారణం, బిహైండ్ దట్ కారణం, అది ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా, డీజనరేషన్ వలన వచ్చిందా, లేకపోతే ట్రామా వలన వచ్చిందా, లేకపోతే ట్యూమరస్ ఇన్ఫెక్షన్, ట్యూమర్ గడ్డల వలన వచ్చిందా, లేకపోతే ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వలన వచ్చిందా అనేది కారణం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్. ఎందుకంటే కాజ్ ట్రీట్ చేయండి, పెయిన్ని ట్రీట్ చేస్తే అది సరైన పద్ధతి కాదు. జనరలైజ్డ్ పెయిన్ కిల్లర్ అనేది మనం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఇస్తాం, కానీ కారణం తెలుసుకోకుండా మనం ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వటం వలన కూడా మన బాడీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అండ్ సబ్సిక్వెంట్గా డిజీజ్ తగ్గే అవకాశం లేదు. సో జనరల్గా మనం డీజనరేటివ్ చేంజెస్లో మనం అరుగుదల అంటాం, దాన్ని వేర్ అండ్ టియర్ వలన అరుగుదల అంటాం. సో ఆ డీజనరేటివ్ చేంజెస్ బేసిక్ కారణంగా ఏజ్ ప్రాసెస్లో వచ్చేదాన్ని అయితే పర్టికులర్గా ఆ కారణానికి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది సర్జికల్గానా, నాన్ సర్జికల్గా అన్నది మనం దాని యొక్క గ్రేడింగ్, అంటే గ్రేడ్ 1, 2లో నాన్ సర్జికల్ మెడిసిన్స్ ద్వారా, స్ప్లెంట్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా తక్కువ చేయగలిగితే, ఎప్పుడైతే గ్రేడ్ 3 to 4 రేంజ్లో మేజర్గా డీజనరేటివ్ డ్యామేజ్ వచ్చినప్పుడు దాన్ని సర్జికల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అంటే ఏజ్ లిమిట్ బట్టి వాడికి ఉండే సిస్టమిక్, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే కిడ్నీ డిజీజెస్ కానీ, లేకపోతే లివర్ డిజీజ్ కానీ ఉంటే పర్టికులర్గా కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చే ముందు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి పెయిన్ కిల్లర్స్ అలర్జీ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఆస్తమా లాంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో సేఫ్ పెయిన్ కిల్లర్స్, అనాల్జెసిక్స్, పారాసెటమాల్ లాంటివి ఇవ్వాలి. తగు జాగ్రత్తలు కూడా. కొంతమంది కిడ్నీ డిజీజ్ ఉంటాయి, వాళ్ళకి మనం డైక్లోఫెనాక్ సోడియం కానీ, అసిక్లోఫెనాక్ సోడియం కానీ, లేకపోతే ఇతరత్ర మనకు ట్రమడాల్ లాంటివి కానీ కొంచెం సేఫ్ వేస్లో ఇవ్వాలి. అది కూడా మనం ఇంటర్మిటెంట్లో పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల కిడ్నీ అండ్ లివర్ మీద ఎఫెక్ట్ పడి వాటి యొక్క ఎంజైమ్స్ మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పేషెంట్ యొక్క జనరల్ సిస్టమిక్ డిజీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లివరు, కిడ్నీ డిజీజెస్ని బేరీజ్ చేసుకొని వాటి యొక్క పారామీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడే పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి. పారామీటర్స్ చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలు, 6 నెలలకు ఒకసారి మీరు లివర్, కిడ్నీ యొక్క పారామీటర్స్ చెక్ చేసుకొని పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ చేయాలి. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇంటర్మిటెంట్కి ఇవ్వండి. లేదంటే నాన్ కాంప్లికేటెడ్, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ కానీ, లోకల్ అప్లికేషన్స్ కానీ ఇవ్వండి. దీనికి తోడు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మనకు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, ఎక్కువగా అల్సర్స్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి యాంటాసిడ్స్ కానీ, అలర్జిక్స్ కానీ, లేకపోతే యాంటాసిడ్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టడం వల్ల కూడా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ మనం నియంత్రించవచ్చు.